నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి సాదర స్వాగతం. శివలింగార్చనల్లో జ్యోతిర్లింగార్చనం, వాయు, జల, పృథ్వీ, ఆకాశ లింగార్చనలతో పాటు స్ఫటిక లింగార్చనం కూడా ఎంతో విశిష్టమైనదిగా మన ఆగమ శాస్త్రాలు వర్ణిస్తున్నాయి. మన దేశంలో చిదంబరంలోని నటరాజస్వామి ఆలయంలో, మధుర మీనాక్షి సుందరేశ్వర వంటి విశిష్ట మందిరాలలో ఈ స్ఫటిక లింగ దర్శనం ఎంతో అపురూపంగా లభిస్తుంది. తెలంగాణ రాష్ట్ర రాజధానిలోనూ కొన్ని ఆలయాలలోనూ స్ఫటికలింగం కొలువుదీరి ఉంది. వాటిలో రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం పోచారంలో శ్రీ సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి ఆలయం ఎంతో విశిష్టమైంది. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాలను వీక్షిద్దాం. పరమేశ్వరుని 32 అంగుళాల స్ఫటికలింగ వైభవ దర్శనం, సర్వమంగళాదేవి అపూర్వ దరహాస అభయానందకర దర్శనం, లక్ష్మీ గణేశుని సర్వ విఘ్నహారక సకల శుభంకర దర్శనం, నిత్యార్చనల విశ్వ కళ్యాణకారక హోమక్రతువులతో విలసిల్లే వాస్తుయుక్త ఆగమోక్త నిలయం ఈ రంగారెడ్డి జిల్లా ఘట్కేసర మండలం పోచారం క్షేత్ర శ్రీ సర్వమంగళా సమేత స్ఫటికలింగేశ్వరాలయం. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమశివాయ. తూర్పు అభిముఖ ప్రతిష్ఠుడైన ఏ దేవుని దర్శనమైనా ప్రశస్తమే. అందులో ఈశానుడైన ఈశ్వరుని దర్శనం పరమ ప్రశస్తం. అందులోనూ స్ఫటికలింగ దర్శనం అర్చనం మరింత పరమం పవిత్రం. స్ఫటికలింగాభిషేకం అర్చనాది కైంకర్యాల సమర్పణం వల్ల సకల శాప విముక్తం, సర్వపాపహరణం, సమస్త ప్రతికూల కర్మ నివారణమని పరిమాణంలో రంగారెడ్డి జిల్లా ఘట్కేసర మండలం పోచారం క్షేత్రంలో శ్రీ చెర్కు బదరీనారాయణ గౌడ్, సరితా పుణ్య దంపతులు ఆ గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలతో నిర్మించబడిన శ్రీ సర్వమంగళా సమేత స్ఫటికలింగేశ్వరాలయంలో దర్శనమిస్తోంది. చతురస్రాకార పానవట్టంపై 32 అంగుళాల పరిమాణపు స్వచ్ఛ స్ఫటిక శివలింగం ఎంతో రాజసంగా కొలువై ఉంటుంది. మరో విశేషం ఏమిటంటే, అభిషేక ధారలను స్వీకరిస్తోందా అన్నట్లుగా పానవట్టం తూము కింద శివభృత్య నంది మోర ఎత్తి ఉండటం. ఆ స్ఫటికలింగేశ్వరుడికి ఛత్రం వలె పంచపడగల నాగేంద్రుడు అమరి ఉంటాడు. సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే తం సోమనాథం శరణం ప్రపద్యే. శ్రీశైల సంగే విబుధాతి సంఘే తులాద్రితుంగేపి ముదా వసంతం తమర్జునం మల్లికా పూర్వమేకం నమామి సంసార సముద్రసేతుం నమామి సంసార సముద్రసేతుం. ఆ పరమేశుడు, ఆ ఆదిలయకారుడు తరులందు, గిరులందు, వటవృక్ష సీమలందు, గుహాంతర్భాగాలందు, మహాక్షేత్రాలందే కాదు, భక్తజన సామీప్యుడైన ఈ పరమశివుడు ఓ సాధారణ క్షేత్రాన సైతం అద్భుత రూప వైశిష్ట్యంతో కొలువవ్వగలడు. అందుకు తార్కాణం ఈ పోచారం క్షేత్ర శ్రీ స్ఫటికలింగేశ్వరాలయం. నూట 50 సంవత్సరాల క్రితం ఈ పోచారం గడ్డపై ఆంజనేయస్వామి మాత్రమే ఉండేవారు. ఈ క్షేత్రానికి పాలకుడా అన్నంత వైభవంగా కొలువైన ఆ ఆంజనేయస్వామి చెంతనే ఒక పుట్ట ఉండేదిట.
అక్కడ ఒక శ్వేతనాగు కూడా ఉండేదని, అది పుణ్యాత్ములైన వారి కంటపడిందని చెప్తారు. ఈ పోచారం గ్రామ పురోహితులైన గంగాధర భట్ల దామోదర శర్మ స్వప్నంలో అమ్మవారు ఒక నిండు ముత్తైదువులా కనిపించి, భక్త, నాకు సర్వమంగళ అనే నామధేయంతో ఒక ఆలయాన్ని నిర్మించమని ఆదేశించిందట. ఆ గ్రామస్తులంతా కలిసి అమ్మవారి స్వప్నాదేశానికి ఆలయ రూపమిచ్చారు. జయ మహదేవా సాంబ సదాశివ పాప వినాశ జయ పరమేశ. జయ మహదేవా సాంబ సదాశివ పాప వినాశ జయ పరమేశ. పావన శుభచరణ పార్వతి రమణ చంద్రకళాధరా పాహీశ. నమః శివాయ నమః శివాయ హర హర శివ శివ నమః శివాయ. నమః శివాయ నమః శివాయ హర హర శివ శివ నమః శివాయ. ఎంతో వాస్తుయుక్తంగా, మరెంతో ఆగమోక్తంగా నిర్మితమైన ఈ ఆలయంలో ఆ స్ఫటిక శివలింగానికి పంచద్రవ్యాభిషేకాలు, ఫలరసాభిషేకాలు చేసిన వారికే కాదు, చూసిన వారికి కూడా ఎంతో పుణ్యఫలం. అందుకే ఆ ప్రాంత భక్తజనం ఎంతో ఆర్తిగా ఆ అభిషేకాది అర్చనలను దర్శించుకుంటారు. అభిషేకానంతరం నానావిధ పుష్పమాల అలంకృతుడైన ఆ స్ఫటికలింగేశ్వరుణ్ణి ఎంత అర్చించినా తనివి తీరదు. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఆ పరమశివుని వాహనుడు, ప్రథమ సేవకుడు అయిన నందీశ్వరుడు ఓ భారీ నందీశ్వరుడుగా ఉన్న తీరు నేత్రపర్వంగా ఉంటుంది. విశాలమైన ముఖమండపానికి తగ్గట్టుగా, దీటుగా, పరిపుష్టమైన కోడి నవయవ్వన నందీశ్వరునిగా పరమసుందరాకారుడుగా ఉంటాడు. తన స్వామి స్ఫటిక రూపంలో ఉన్నాడు చూడండని మనందరికీ తెలియచేస్తున్నట్లు సంతోషవదనంతో ఆ నందీశ్వరుడు ముఖమల్ వస్త్రాన్ని మూపుపై ధరించి ముంగాలిపై కూర్చుని ఉంటాడు. మహావీర సౌందర్య రసాకృతి మహావీర సౌందర్య రసాకృతి మహాశక్తి నిన్నే నేనాశ్రయించితి మహాశక్తి నిన్నే నేనాశ్రయించితి మహావీర సౌందర్య రసాకృతి. పోచారం క్షేత్రంలో నెలకొన్న స్ఫటికలింగేశ్వరుడు తన పరివారంతో సహా కొలువయ్యాడు. ఇదే ఆలయ ప్రాంగణంలో సర్వమంగళాదేవిగా ఆ జగదంబ కూడా దర్శనమిస్తోంది. ఆ శివపార్వతుల తనయుడైన గణపతి సైతం లక్ష్మీ గణపతిగా నిండైన దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని స్తుతించే భక్తుల మనోవేదికలపై ప్రత్యక్షమయ్యేది పార్వతీమాత. ఆ మాత అంశయే మంగళాదేవి, మంగళాంబిక. శ్రీ స్ఫటికలింగేశ్వరుని గర్భాలయానికి ఎడమభాగాన ఉన్న మరో సమున్నత మందిరాన ఆ తల్లి కొలువై పూజలందుకుంటోంది. సుఖతోరణం కింద ఆసీనురాలైన ఆ తల్లి రజతవర్ణ కిరీటధారి అయి, దరహాసినియై చక్కటి మంగళప్రదమైన దర్శనాన్ని ఇస్తోంది. తగు ఆభూషణాది అలంకారాలతో, నానావిధ పుష్పమాలికలతో పాటు నిమ్మకాయల దండను కూడా ధరించిన ఆ సర్వమంగళ గాజులను స్వీకరించి మనకు శుభమంగళాలను ప్రసాదిస్తోంది. అమ్మవారి పాదభాగాన శ్రీచక్ర మేరు యంత్రం నిత్య కుంకుమార్చనలతో శోభితమై ఉంటుంది. మరో విశేషం ఏమంటే, ఈ తల్లి కొలువైన నాటినుంచే ఓ విష్ణావతార కూర్మం శ్రీచక్ర కూర్మంగా అమ్మవారి చెంతనే ప్రదక్షిణలు చేస్తూ మనకు కనపడుతుంది. అమ్మవారి వాహనమైన సింహం అమ్మవారి గర్భాలయానికి ఎదురుగా పర్యవేక్షణా భంగిమలో ఉంటుంది. స్ఫటికలింగేశ్వరుని గర్భాలయానికి మరోవైపు ఉన్న మందిరాన శ్రీ లక్ష్మీ గణపతి మకరతోరణగతుడై దర్శనమిస్తాడు. చతుర్భుజుడైన ఆ వినాయకుడు పాశాంకుశాలను, అభయమోదక హస్తాలతో నిండైన దర్శనాన్ని ఇస్తున్నాడు. పరమశివుడు అనంత తేజోమయ రూపుడు.
బ్రహ్మ విష్ణువులకే ఆద్యాంతాలు కనుగొనలేని అనంత జ్యోతిర్లింగ స్వరూపుడు. భరతఖండంబు నలుచెరుగుల 12 జ్యోతిర్లింగాలుగా ఆవిర్భవించిన ఆ ఆది భిక్షువు అందరి కోర్కెలు ఈడేర్చే భోళాశంకరుని 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట ఒకేసారి దర్శించుకునే భాగ్యాన్ని ఈ సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వరాలయం ఒక వరంగా ప్రసాదిస్తోంది. పోచారంలోని ఈ స్ఫటిక లింగేశ్వరాలయ సందర్శనం అయాచితంగా మరో వరాన్ని ఇస్తోంది. పరమశివుణ్ణి 12 జ్యోతిర్లింగాలను దర్శించాలంటే దేశం నలుమూలలకు పర్యటించాలి. ఆ శ్రమ లేకుండా ఇదే ఆలయంలో ప్రధానాలయానికి 3వ ప్రాకారంగా నిర్మితమైన మండపంలో దర్శించుకునేలా ఆ 12 జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు. సోమనాథ్, శ్రీశైల మల్లికార్జున, ఉజ్జయిని మహాకాళేశ్వర, ఓంకార మమల్లేశ్వర, పరళీ వైద్యనాథ, దారుకావన నాగేశ్వర, కేదారనాథ, నాసిక్ త్రయంబకేశ్వర, రామేశ్వర, భీమశంకర, కాశీ విశ్వేశ్వర, గృష్ణేశ్వర జ్యోతిర్లింగాలను నిత్య జలాభిషేకం చేసే ఆకాశధారాపాత్ర గళంతిక సహితంగా ఏర్పాటు చేశారు. ఈ జ్యోతిర్లింగాల చెంతనే స్వయంభూగా ఏర్పడ్డ సహజ నాగపుట్ట కూడా ఉంటుంది. ఇదే 3వ ప్రాకార మండపంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుకునే ప్రాకార మంటపం, మరోవైపున ప్రాకార మంటపంలో యాగశాల ఉంటాయి. సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే తం సోమనాథం శరణం ప్రపద్యే. శ్రీశైల సంగే విబుధాతి సంఘే తులాద్రితుంగేపి ముదా వసంతం తమర్జునం మల్లికా పూర్వమేకం నమామి సంసార సముద్రసేతుం నమామి సంసార సముద్రసేతుం. అవంతికాయాం విహితావతారం ముక్తి ప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాళ మహాసురేశం వందే మహాకాళ మహాసురేశం. పరమశివుడు ఉండేది కైలాసంలో మాత్రమే కాదు, భక్త సులభుడైన ఆ భవుడు ఎక్కడ తన భక్తజనం ఉంటారో అక్కడల్లా నిలిచి కొలుపులందుకుంటాడు. ఆ శివుడెక్కడ ఉంటే అక్కడ ఓ కైలాసమయమైన వైభవం తాండవిస్తుంది. ఈ పోచారం శ్రీ స్ఫటికలింగేశ్వరుని సన్నిధి ఎన్నో విశేషాలకు పెన్నిది. ఈశాన్యం దిశలో నవగ్రహ మండపం ఉంటుంది. ప్రధానాలయం ముఖమండపంలో మొదటి ప్రాకారంలో ఉన్న ప్రదక్షిణా మార్గంలో గర్భాలయాల గోడలపై గణపతి వివిధ రూపాలు, దక్షిణామూర్తి, విష్ణు, బ్రహ్మ, స్త్రీదేవతా ప్రతిమలు ఉంటాయి. మరో విశేష ప్రతిమ శివుని గర్భాలయానికి ఉత్తర దిక్కున చండీశ్వరుని ప్రతిమ. శివార్పితమైనదేదైనా సరే ఆ చండీశ్వరునికి చూపించిన తరువాతే భక్తులు తమ ఇంటికి తీసుకువెళతారు. ఇదే ఆలయం బయట ఈ క్షేత్రపాలకుడైన హనుమ 150 సంవత్సరాల క్రితమే ప్రతిష్ఠితుడై ఈ ప్రాంతాన్ని రక్షిస్తున్నాడు. ఏకశిలారూపుడైన ఆ సింధూరవర్ణ రామభక్త ఆంజనేయుడు ఆలయానికి ఈశాన్య దిశలో శివగంగ పుష్కరిణిగా ఒక కోనేరు కూడా ఉంటుంది. ఆ పక్కనే గోశాల కూడా నిర్వహిస్తున్నారు. సకల సన్మంగళములు చేకూర్చే సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వరాలయం జనులందరికీ శుభమంగళాలను ఒసంగే ఎన్నో క్రతువుల నిలయం. నిత్యార్చనలే కాదు, విశేషార్చనలు, విశేష యజ్ఞ యాగాదులు, మరెన్నో ధార్మిక కార్యక్రమాలకు చక్కటి వేదిక ఈ కోవెల. ఇన్ని విశేషాల ఆగమ ప్రాశస్త్య ఆలయంలో అపురూపమైన క్రతువులు ఇక్కడ నిర్వహించే హోమక్రతువులు. వర్షాభావంతో అల్లాడే క్షామ ప్రమాదాన్ని నివారించమని ఆ అభిషేక ప్రియుని చెంత
శతరుద్ర, లక్ష్మీ గణపతి, వరుణ యజ్ఞం శ్రీకాంత శర్మ దంపతుల నేతృత్వాన వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ ఎంతో వైభవంగా సాగింది. ఎంతో విధివిహితంగా నవధాన్యాల అలంకరణలతో, కలస పూజలతో ఏర్పాటు చేయబడ్డ హోమగుండంలో ఆరణిలో ఋత్విక్కుల మంత్రోచ్చారణల నడుమ అగ్నిని రగల్చి హోమాగ్నిని సృష్టించటం ఈ యుగాన సైతం ఓ ప్రత్యేకతను, మరెంతో పవిత్రతను కలిగించింది. వేదోక్తమైన మంత్రోచ్చారణలతో హవిస్సులను అగ్నిదేవుని ద్వారా స్వాహా అంటూ సమర్పిస్తూ సాగే ఆ వరుణయజ్ఞం వానలు కురిసి పంటలు పండి దేశం సుభిక్షంగా ఉండాలని ఆశించిన హోమం ఎంతో దిగ్విజయంగా సాగింది. ఇంతటి ఆగమయుక్త, వాస్తుయుక్త ఆలయాన్ని అందించిన వదాన్యులు, పోచారం గ్రామస్థులందరూ ఈ నిర్మాణానికి ముందున్న చెర్కు బదరీనారాయణ గౌడ్, సరిత దంపతులు చిరస్మరణీయులు. అభిషేక ప్రియుడు శంకరుడు. చెంబుడు గంగను పోసి శివశివ అంటే సంతసించి వరాలు ప్రసాదిస్తాడు. స్తోత్ర అభిలాషుడు ఈ మహేశుడు. హరహర మహదేవ శంభో శంకర అని స్తుతిస్తే శరవేగమే కనికరిస్తాడు. అటువంటి బోలా శంకరుడు ఈ పోచారం క్షేత్రాన ఓ స్ఫటిక లింగాకారుడై అమ్మవారు సర్వమంగళాదేవి అయి నెలకొని ఉంది. అంబ సహిత సాంబుని స్ఫటిక రూపం వలె నిర్మలమైన దయావృష్టి మనపై కురియాలని ప్రార్థిద్దాం. మరో క్షేత్ర దర్శనంతో మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.